హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నితీష్. మనమైతే ఈరోజు చారి కలర్స్కి అయితే వచ్చేసినాం. చారి కలర్స్లో ఒక స్పెషల్ అంటే స్పెషల్ గణపతి అయితే రెడీ అవుతుంది. అదేం గణపతి, ఎలాంటి మోడల్ గణపతి, ఎన్ని ఫీట్స్ ఉన్నది, అది మొత్తం ఒకసారి యూస్ చేసుకుందాం ఈ వీడియోని క్లారిటీగా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రైట్ గాయస్, మీకు అయితే స్పెషల్ గణపతి చూపిస్తాను కదా, అది మా వీడియో మధ్యలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం చారి కలర్స్ ఉన్న గణపతి అయితే అన్ని యూస్ చేసుకుందాం. చూసుకోవచ్చు గణపతి ఎంత బాగుంది అనేది. ఇది అయితే మనకు డిస్ప్లే పెట్టేశారు గణపతి, స్పెషల్ గణపతి చారి కలర్స్లో. ఇది ఇక్కడ చూసుకోవచ్చు హనుమయ్య ఉన్నాడు భజన చేస్తున్నట్టు. అలాగే హనుమయ్య వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు నించొని. అలాగే ఇటు సైడ్కి వచ్చేస్తే మనకైతే సీతాదేవి అయితే ఉన్నది, మధ్యలో గణపతి. సో మనకు మొత్తం శ్రీరాముని టైప్ ఇచ్చారు గణపతి. ఇందులో మొత్తం అందరూ ఉన్నారు చూసుకోవచ్చు. అలాగే ఇటు సైడ్ వచ్చేస్తే మాత్రం మనకు సింహాసనంపై కూర్చున్న గణపతి. పైన చూసుకుంటే శివాజీ మహారాజ్ అయితే ఉన్నాడు, శివాజీ మహారాజ్ బొమ్మ ఉన్న చైర్, ఆర్చ్. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం పుల్లులు ఉన్నాయి, సైడ్కి ఇటొకటి అటొకటి పుల్లులు ఉన్నాయి చూసుకోవచ్చు. గణపతి తోతి వర్క్ అనేది కొంచెం బ్యాలెన్స్ అయ్యి ఉంది గణపతికి, చూసుకోవచ్చు ఎట్లుందనే గణపతి ఫుల్గా. అలాగే ఇటు సైడ్ వచ్చేస్తే మాత్రం మనకు చిన్న గణపతులు అయితే ఉన్నాయి చారి కలర్స్లో. ఎవరికైనా చిన్న గణపతి కావాలంటే ఒకసారి విజిట్ అయ్యి చూడండి ఎలా ఉన్నాయి గణపతులు అనేవి. చిన్న గణపతులు ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి, చూడండి గణపతి ఎట్లున్నాయండి చిన్న గణపతులు. అలాగే మనం ఇటు సైడ్ వెళ్తే మాత్రం అన్ని పెద్ద గణపతులు ఉన్నాయి. ఇక్కడైతే డైరెక్ట్ సోలో రాముని అయితే పెట్టేసారు. అంటే మనకు ముందైతే ఆర్చ్ ఇచ్చి లక్ష్మణుడు, హనుమంతుడు, సీతమ్మ దేవి అయితే ఉన్నారు, కానీ ఇక్కడైతే డైరెక్ట్ రాముడు అయితే ఉన్నాడు, రాముని అవతారంలో అయితే ఉన్నది గణపతి. చూసుకోవచ్చు ఎంత బాగుంది ఫినిషింగ్ కూడా గణపతిది. ఐస్ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కలరింగ్కి. అలాగే ఇటు సైడ్ వచ్చేస్తే మాత్రం ఇది మనకు లాస్ట్ ఇయర్ పెట్టిన డిస్ప్లే మోడల్ గణపతి. ఇది మనకు యమధర్మరాజు అవతారంలో, పైన శేషనాగు. అలాగే కిందకి వచ్చేస్తే మాత్రం సైడ్కి 2 ఎద్దులు ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది మనకు లాస్ట్ ఇయర్ డిస్ప్లే పెట్టిన మోడల్ గణపతి. అలాగే ఇటు సైడ్ వచ్చేస్తే మాత్రం ఇంకా మనకి గణపతి ఫినిష్ అవ్వలేదు, గరుడపై కూర్చున్న గణపతి చూడండి ఎలా ఉందనేది. అలాగే మనకి ఇటు సైడ్కి వచ్చేస్తే మాత్రం ఈటపై కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే పులులు సింహాలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. గణపతి భోజ గణపతి ఎలా ఉందనేది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేస్తే మాత్రం గాయస్, మీకు స్పెషల్ గణపతి చూపిస్తాను ఆ చారి కలర్స్. అదేంటి ఒకసారి చూపిస్తా, పదండి చూద్దాం. ఫ్రెండ్స్ స్పెషల్ గణపతి అన్నా కదా, అది ఇదే ఫ్రెండ్స్. మనకు ఒక 9 ఫీట్ సైడ్లో వేస్తున్నారు. ఈ మధ్య ట్రెండింగ్లో చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది గణపతి. తెలంగాణలోనే ట్రెండింగ్లో ఉన్న గణపతి ఇది. చూసుకోవచ్చు ఎలా ఉంది అనేది. ఒక 9 ఫీట్ సైట్లో ఇక్కడ చూస్తే మాత్రం మనకన్నా ఇంకా వర్క్ అయితే చేస్తున్నాడు గణపతి అయితే. బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, వచ్చి బుక్ చేసుకోవచ్చు. గణపతి కూడా చూడండి ఎలా ఉందని, డిజైన్ ఎలా ఉంది మనకు బొజ్జ పైన. అలాగే ఎలా ఉంది మొత్తం ఫేస్ అనేది చూడండి. నాకు అచ్చు అయితే ప్రిపేర్ చేస్తున్నారు గణపతి అయితే. బొట్టు కూడా ఎట్లుందనే డిజైన్, సింపుల్ అండ్ నీట్గా ఉంది డిజైన్ అయితే. 9 ఫీట్ సైట్లో బొజ్జ గణపతి చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది గణపతి ఇది అయితే. అది ఇక్కడ చూసుకుంటే అయితే మనకు ఇది ఇంకో గణపతి, మనకు చైర్ పై కూర్చున్న గణపతి. ఇక్కడ దోతే అయితే మనకు ఒరిజినల్ దోతే అయితే ఇచ్చేసారు, ఫినిష్ అయిపోయి ఉన్నది గణపతి. ఇక్కడ చూసుకుంటే మనకు గరుడపై కూర్చున్న గణపతి ఇది. మనం ఫస్ట్ చూసిన గరుడపై సవారీ చేసే గణపతి, ఇదైతే గరుడపై కూర్చున్న గణపతి. ఇక్కడ చూసుకుంటే మాత్రం టోటల్గా ఫుల్గా చూసిన వీడియో ఎట్లుందనేది. ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకు శివలింగంకి పూజ చేస్తున్న గణపయ్య అయితే ఉన్నాడు ఇక్కడ. మన బ్యాక్గ్రౌండ్లో చెట్టు, శివలింగంకి పూజ చేస్తున్న గణపయ్య, చేతిలో ఆకు, పక్క శివలింగం చూసుకోవచ్చు. అలాగే ఇది కూడా మనం ఇంతకుముందు చూసిన గణపతి, అక్కడ చూసినాం కదా అదే గణపతి. ఇక్కడ ఇది చూసుకోవచ్చు గణపతి అనేది ఎట్లుందనేది. ఇంతకుముందు చూసిన గణపతి, అక్కడ చూసినాం కదా అదే గణపతి. ఇక్కడ ఇది చూసుకోవచ్చు గణపతి అనేది ఎట్లుందనేది. ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకు శివయ్య మనకు గణపతిని అయితే ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఆడిస్తున్నాడు చూసుకోవచ్చు గణపతి ఎట్లుందనేది. చిన్న గణపతి అని థీమ్ బేస్డ్ గణపతులు ఉన్నాయి చారి కలర్స్లో అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ వేస్తే మనకు రామ్లల్ల గణపతి ఇది. నాకు అయోధ్య రాముడు ఉన్నాడు పక్కన, ఇటు పక్క గణపతి అయితే ఉన్నది చూసుకోవచ్చు. అయోధ్య రాముడు ఎంత నీట్గా వచ్చింది అనేది. అయోధ్య బాలరాముడు డైరెక్ట్ దర్శనం చూసుకున్నాం. జై శ్రీరామ్ అందరికీ. అందరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. అలాగే ఇటు చూస్తే మాత్రం శివుడు, పార్వతి, గణపతి ముగ్గురు అయితే ఉన్నారు ఈ ఒకటే ఫ్రేమ్లో చూసుకోవచ్చు. ఇక్కడ శివయ్య, అలాగే గణపయ్య, అలాగే పార్వతమ్మ ముగ్గురు ఒకటే ఫ్రేమ్. గాయస్, వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేరు. కనీసం ఒక లైక్ అయితే కొట్టండి, ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి గణపతిలో వీడియోస్ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. రైట్.